అమ్మ నమస్తే. హలో మేడం, నిన్నటి నుంచి వస్తాను అంటున్నారు, ఇప్పుడు వచ్చారా? కూర్చోండి. నీ తాన చాలా రకాల పనులు ఉన్నాయంట, అందుకంటానే ఇడికి దాకా తోలుకొని వచ్చిన. మనది వచ్చేసి కంపెనీ పేరు మీనాక్షి ఎంటర్ప్రైజెస్. మరి ఇది ఏం మిషన్, ఎట్లా పని చేస్తుంది, ఏంది కథ, దీని సంగతి ఏంది? ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే మనం ఇలా కలుపుకున్నాం కదా నీళ్ళతోటి, అట్లా పెట్టి ఇంత ఇది ఇంత జల్దీ ఆరిపోయిన తర్వాత మనకి ఇది ఎండబెట్టుకోవాలి. 30,000 రూపాయలు ఈ మిషన్కి. ఈ అమ్మేది మీరే కదా, వీళ్ళే మిషన్ ఇస్తారు, ఇంకోటి పౌడర్ కూడా ఇస్తారు, వీళ్ళే 100 రూపాయలకు పౌడర్ ఇస్తారు. మనం కప్పులు చేసిన తర్వాత 200 కొనుక్కుంటారు. ఇది మనకి పెన్సిల్ మిషన్ మేడం, వెల్వెట్ పెన్సిల్ మిషన్ అన్నమాట. గమ్ము పూసినాం, ఇట్లా గమ్ము పూసారు కదా అన్నిటికి, మనం అన్నిటికీ గమ్ పూసుకున్నాం అన్నమాట. ఎంతసేపు పడుతుంది అమ్మ అట్లా? 30 సెకండ్లు. మీ కళ్ళారా చూసిర్రు, మీ కళ్ళ ముందరనే రప్ప 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 4కి ఇట్లా పూసింది, గమ్ము పూసింది, మిషన్లో పెట్టింది. 30 సెకండ్లు ఆన్ చేయగానే 30 సెకండ్లు కాగానే ఇగో బయటికి వెళ్ళి తీసింది. ఎంత మంచిగా అయినాయి. ఇది చెరుకు రసం మేడం. ఆడ పెడితే ఈడికి వస్తున్నది, గానుగ తిప్పిరాడు తిప్పుతాడు పోతుంటే రోడ్డు మీద. ఒకటేసారి అయిపోయింది మొత్తం మిషన్లు అన్నీ. ఎందుకంటే నా కొమరక్క టీవీ చూసే నా అక్కలు కానీ, నా చెల్లెలు కానీ, నా తమ్ములు కానీ, నా అన్నలు కానీ చాలా మంది ఏం పని చేయాలనో అర్థం కాని సిచ్యువేషన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం చెప్తున్నా. ఇది మనకి ఇస్తరాకులు మిషన్ మేడం. నేను చెప్పాను కదా ఇందులో అన్ని రకాల ప్లేట్స్ చేసుకోవచ్చు అని. మనం దీన్ని ఇక్కడ మధ్యలో పెట్టుకుంటాం అన్నమాట. అయిపోయా, ఆకు అయ్యింది, 1 సెకండ్లో ఆకు అయిపోయింది. మీరు సపోజ్ దూరంగా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు అనుకోండి, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. మాకు ఆంధ్రాలో విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. విజయవాడలో కూడా బ్రాంచ్ ఎక్కడ ఉన్నదమ్మా? విజయవాడ దేవినగర్ మేడం. దేవినగర్ ఉన్నది, సేమ్ బ్రాంచ్ ఉన్నది. సేమ్ బ్రాంచ్ ఉంటుంది. అక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా సరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఇంకా దూరం ఉంటాము, మేము ప్రతిసారి తీసుకురాలేము. ఇప్పుడు ఎవరైనా అంతే కదా మేడం, నేను పెన్సిల్స్ చేశాను సపోజ్, మీ దగ్గర ప్రతిసారి వచ్చి ఇవ్వాలంటే నాకు కూడా కష్టం అవుతుంది. డబ్బులు చార్జెస్ అంటే పక్కన పెట్టండి కానీ కష్టం అయితే అవుతుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనకి. నవత ట్రాన్స్పోర్ట్ కి పంపించారనుకోండి, మేము రిసీవ్ చేసుకొని మళ్ళీ మీకు మెటీరియల్ నవత ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తాం, మళ్ళీ మీకు మెటీరియల్ రీచ్ అయిపోతుంది. ఇంతగానం ఉన్నాయి కదా, ఏదో కట్టెల కుప్పలు వేసినట్టు. ఈ కుప్పలు అన్ని ఎవరు తెచ్చారు? కస్టమర్స్ మేడం. ఇప్పుడు తయారు చేస్తారు కదా అలాంటి వాళ్ళు, వాళ్ళందరూ తీసుకొచ్చి ఇస్తారన్నమాట. మీకు తీసుకొచ్చి ఇస్తారు. ఇగో అమ్మా, మీరు అనుకోవచ్చు ఇది నిజమా అబద్ధమా అని. ఇగో ఇవన్నీ, ఇగో ఈ కుప్పలు అన్నీ అంటే మిషన్లు కొనుక్కొని పోయి ఇండ్లలో చేసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ లెక్క పెట్టుకొని వాళ్ళు ఎన్ని ఉన్నాయో దాని మీద ఎంత పైసలు వస్తాయో అంత పైసలు వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్పచెప్తారు, మళ్ళీ మెటీరియల్ ఇస్తారు.